రిలీజ్ ఎప్పుడు ఇదో ఇంటర్నేషనల్ ఇష్యూనా అని అడిగే వాళ్ళకి ఇది నిజంగా గ్లామర్ వరల్డ్ ఇష్యూనే అని చెప్పాలి. ఆల్రెడీ అనౌన్స్ చేసిన మే 9నే రిలీజ్ అవుతుందా, లేకపోతే సరికొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తారా? ఒకవేళ చేస్తే ఇంకెప్పుడు? ఆ మాట వినడానికి ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? రిలీజ్ చేస్తామని చెప్పిన డేట్కి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అంటున్నారా? కాసింత ఓపిక పట్టండి, కల్కి డేట్ని కుక్ చేస్తున్నారు. నిజమే, కల్కి డేట్ మీద కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ చెప్పిన డేట్ మీద ఇప్పటికీ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఆ రోజున వస్తున్నామనో రావట్లేదనో పర్టికులర్ ఇన్ఫో పాస్ చేయట్లేదు టీం. అందుకే ఇంకా ఇండస్ట్రీలో డైలమా వినిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ అందరూ కలిసి నిర్మాతల మీద ప్రెషర్ తెచ్చారట అనే మాట ఈ మధ్య బాగా వినిపించింది. మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు కూర్చుని మాట్లాడుకుని ఓ డేట్ డిసైడ్ అయ్యారన్నది లేటెస్ట్ న్యూస్. అయితే ఆ డేట్ ఏంటి అన్న విషయాన్ని మే 1st వీక్ లో అనౌన్స్ చేస్తారట మేకర్స్. మే 9వ తేదీ మాత్రం కల్కి రిలీజ్ ఉండదు అనే క్లారిటీ సినీ వర్గాల్లో బాగా ఉంది. ఒకవేళ ఆ డేట్కే ఉంటే ఈ పాటికి ప్రమోషన్లు విరివిగా స్టార్ట్ చేసేసేవారు. అలాగని ప్రమోషన్లే స్టార్ట్ చేయలేదా అంటే ఎందుకు చేయలేదు? ఈ మధ్య అశ్వత్థామ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. మూవీని ట్రెండింగ్ లోనే ఉంచుతున్నారు నాగశ్విన్. అయితే పూర్తి స్థాయి ప్రమోషన్లు మాత్రం ఒక్కసారి ఫైనల్ డేట్ ని అనౌన్స్ చేశాకే స్టార్ట్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంటర్నేషనల్ డార్లింగ్ ఫ్యాన్స్ కోసం కల్కి ఫీస్ట్ రెడీ అవుతోందన్నమాట. నార్త్ వాళ్ళ చూపులన్నీ ఈ ఏడాది సౌత్ మీదే ఉన్నాయి. ఎందుకనలాగా? వాళ్ళ దగ్గర స్టార్స్ లేరా? వాళ్ళు చేస్తున్న సినిమాలు లేవా? వాటికి బజ్ లేదా? అన్నీ ఉన్నా సౌత్ మీద ఆశలు పెంచుకోవడం దేనికి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఒకటి జరుగుతోంది. అన్ని అకేషన్స్లోనూ పాన్ ఇండియా రేంజ్లో సౌత్ హవానే ఎక్కువ కనిపిస్తోంది. మరి కల్కి సినిమా మా తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా ప్రేక్షకులు ఒప్పుకోరేమో. అది ఇండియన్ సినిమాని బల్లగుద్ది మరీ చెబుతారేమో. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అంతలా బజ్ క్రియేట్ చేస్తోంది కల్కి మూవీ. బస్ విషయం గురించి మాట్లాడితే ముందు మా ప్రాజెక్టుతో మొదలు పెట్టండి అంటున్నారు పుష్ప 2 మేకర్స్. నార్త్ లో ఓ రేంజ్ బిజినెస్ చేసింది పుష్ప 2. ఇప్పుడున్న లెక్కలు చూస్తే 1000 కోట్ల మార్క్ అసలు లెక్కలోనిది కూడా కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్. పుష్ప మూవీ హవాని తట్టుకోలేక సింగం అగైన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు క్రిటిక్స్. అటు దేవర ప్రమోషన్లో ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా అన్నంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కరణ్ జోహార్. ఆల్రెడీ RRR స్టార్ గా, వార్ 2 విలన్ గా నార్త్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు తారక్. ఇప్పుడు ఈ దేవరతో ఆయన నార్త్ బాక్సాఫీస్ మీద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. దేవర కన్నా ముందే ఇండియన్ 2 కూడా పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేయడానికి రెడీ అవుతోంది. శంకర్ డైరెక్షన్లో ఈ ఏడాది ఇండియన్ 2 మాత్రమే కాదు, గేమ్ చేంజర్ కూడా రిలీజ్కి రెడీ అవుతోంది. అటు కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటిస్తున్న వేటయాన్ అక్టోబర్కి ఫిక్స్ అయింది. విక్రమ్ మూవీ తంగలాన్, సూర్య కంగువా కూడా క్యూలో ఉన్నాయి. మనవైపు నుంచి ఇన్ని మూవీస్ ఉంటే నార్త్ నుంచి 1 తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు లేవన్నది కంటి ముందు కనిపిస్తున్న వాస్తవం. శృతి హాసన్, శాంతను విడిపోయారా? ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండట్లేదా? ఎవరి ప్లేస్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారా? సినీ సర్కిల్స్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. బయటకు చెప్పకపోయినా వీళ్ళిద్దరూ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు అని అనుకునేవారు ఎక్కువ. కానీ ఇప్పుడు సడన్గా ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో విడిపోయారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్న మధ్య నయన్ విషయంలో వినిపించిన టాక్ లేటెస్ట్గా శృతి వైపు టర్న్ అయింది. రీసెంట్ టైమ్స్ లో శృతి హాసన్ హవా మామూలుగా లేదు. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ సినిమా బ్లాక్ బస్టర్ అనే పేరు తెచ్చుకున్నారు మాస్ కళ్యాణి. ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడి పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ లో ఉందా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా బావున్న శృతి హాసన్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఎలా మొదలయ్యాయనే చర్చ జరుగుతోంది. తన రిలేషన్షిప్ గురించి దాచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు శృతి హాసన్. ఆమె ఇన్స్టా పోస్టుల్లోనూ, పబ్లిక్ అపియరెన్స్ల్లోనూ శాంతను పక్కనే కనిపించేవారు. ట్రెడిషనల్ అటైర్ లోనూ ఇద్దరూ మెప్పించేవారు. అలాంటిది ఉన్నట్టుండి శృతి హాసన్ ఎందుకు శాంతనుని అన్ఫాలో అయినట్టు? ఈ మధ్యనే లోకేష్ తో ఇనిమేల్ అని రొమాంటిక్ ప్రైవేట్ సాంగ్ చేశారు శృతి. ఇనిమేల్ ప్రైవేట్ సాంగ్ చేయకముందే శాంతనుతో విభేదాలున్నాయా, లేకుంటే ఆ సాంగ్ తో స్టార్ట్ అయ్యాయా అనేది ఇప్పుడు డిస్కషన్స్ లో ఉన్న పాయింట్. రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో బోల్డ్ గా చెప్పిన శృతి ఇప్పుడు విడిపోయిన వార్తలను కూడా చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు క్రిటిక్స్. మరి సిల్వర్ స్క్రీన్ సుగుణ సుందరి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. ఏళ్ల తరబడి పోగేసుకున్న జ్ఞాపకాల్ని రాత్రికి రాత్రి చెరిపేయడం సాధ్యమా? ఎంతటి గాయాన్నైనా కాలం మాన్పుతుంది అంటారు. మరి ఆ కాలానికి కూడా కాస్త సమయం ఇవ్వాలి కదా. సమంత అదే చేశారు. మనసుకైన గాయాన్ని టైం తీసుకుని మాన్పుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు గుర్తులు చెరిపేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రక్రియ పెళ్లి దుస్తుల దాకా వచ్చేసింది.
నాగ చైతన్యతో విడిపోవాలనుకున్నప్పుడు సమంత చేసిన మొట్టమొదటి పని తన పేరు వెనుక ఉన్న సర్నేమ్ అక్కినేనిని తొలగించడమే. అలా ఎందుకు చేశారని ఆరాలు మొదలైనప్పుడు అదేదో యాడ్ షూటింగ్ కోసమని, కొలాబరేషన్ కోసమని, ఇంకోటని సర్ది చెప్పారు. కానీ ఇన్స్టాగ్రామ్లో చైతు ఫోటోలను ఆమె డిలీట్ చేసినప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. విడాకులను అనౌన్స్ చేసే సమయానికి ఒకరినొకరు అన్ఫాలో అయ్యారు. సమంత, చైతు విడాకుల తర్వాత సోషల్ మీడియాలో జంటలు ఎవరైనా ఒకరినొకరు అన్ఫాలో అయితే విడిపోతున్నారేమో అనే న్యూస్ స్ప్రెడ్ అయ్యేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వీరి చర్య. నెక్స్ట్ స్టెప్ అన్నట్టు రీసెంట్గానే సమంత తన శరీరం మీద ఉన్న చైతన్య టాటూని తొలగించుకున్నారు. మీ యంగర్ వర్షన్కి ఏమైనా సలహాలు ఇస్తారా అని ఓ సందర్భంలో ప్రశ్న ఎదురైనప్పుడు తొందరపడి ఎవరి పేర్లను టాటూలుగా వేయించుకోవద్దని చెబుతానని ఓపెన్ అయ్యారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు శామ్. తన వెడ్డింగ్ గౌన్ని రీమోడలింగ్ చేయించారు. తెల్లటి మల్లెపూ లాంటి గౌన్ని కత్తిరించి రంగు మార్చి మోడర్న్గా తయారు చేయించుకుంటున్నారు. వెడ్డింగ్ గౌన్ అని ఆమె మెన్షన్ చెయ్యకపోయినా నెటిజన్లు ఇట్టే కనిపెట్టేశారు. చైతన్యతో జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపేసుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే తన జీవితంలో జరిగిన ప్రతిదీ ఏదో ఒక విషయాన్ని నేర్పించిందని, తాను మర్చిపోవాలనుకోవడం లేదని సమంత గతంలో చెప్పిన మాటల్ని కూడా జనాలు గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని విషయాలు నిజమైతే ఎంత బాగుంటాయో, నిజం కాకముందు ఊహల్లో మాటల్లో కూడా అంతే బాగుంటాయనుకోండి. ఇప్పుడు అలా ట్రెండ్ అవుతున్న టాపిక్కే దళపతి 69. ఈ సినిమా అవకాశం నాకొస్తే సీన్ మామూలుగా ఉండదు అని బాక్స్ బద్దలు కొట్టే విషయాన్ని రివీల్ చేశారు నెల్సన్. ఆయన మనసులో ఉన్న ఆలోచనలు విన్నాక అవకాశం ఎలాగైనా నెల్సన్కే రావాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. అంతలా నెల్సన్ ఏం మాట్లాడారు? అది అసలు సాధ్యపడే విషయమేనా? లెట్స్ వాచ్. విజయ్ ఇప్పుడు చేస్తున్న సినిమా గోట్. దీని తర్వాత చేయబోయే 69 గురించి రోజుకో వార్త బయటకొస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తారని, హెచ్ వినోద్ క్యూలో ఉన్నారని, నెల్సన్ నేను రెడీ అంటున్నారని, లోకేష్ లియో సీక్వెల్ తో మెస్పరైజ్ చేస్తారని ఒకటా రెండా రోజుకో వార్త వినిపిస్తోంది. మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే ఓ అడుగు ధైర్యంగా ముందుకేశారు కెప్టెన్ నెల్సన్. ఆల్రెడీ విజయ్కి బీస్ట్ లాంటి హిట్ ఇచ్చిన కెప్టెన్ కావడంతో అతని మాటల్ని ఇంట్రెస్టింగ్ గా విన్నారు జనాలు. నాకే అవకాశం వస్తే దళపతి 69లో మహేష్ బాబు, మమ్ముట్టి కూడా ఉంటారు, వాళ్ళని నేను ఒప్పిస్తాను అనేశారు. మహేష్ ఇక్కడ చేసిన సినిమాల్ని విజయ్ అక్కడ చేయడం, విజయ్ అక్కడ చేసిన మూవీస్ ని సూపర్ స్టార్ ఇక్కడ చేయడం, ఇలా మంచి బాండింగే ఉంది ఇద్దరి మధ్య. అటు మమ్ముట్టి కూడా అదర్ లాంగ్వేజెస్ లో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళిద్దరితో పాటు హీరోయిన్ గా నయన్ కి అవకాశం ఇస్తానని అన్నారు నెల్సన్. ఆయన చెప్పిన ఈ కాంబినేషన్ ఇప్పుడు దళపతి ఫ్యాన్స్ లో నయా జోష్ తెచ్చేసింది. ఇదే కాంబోని ఫిక్స్ చేయండి దళపతి అంటూ తమ అభిమాన హీరోకి రిక్వెస్ట్లు పెడుతున్నారు. సినిమాల్ని రిలీజ్ చేయడం అంటే ఏదో ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారేమో అనుకుంటాం. అలా కాకుండా రిలీజ్లు అవుతున్న సినిమాలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తుంటే పాజిబిలిటీస్ ఉన్న సినిమాల్ని రిలీజ్ చేసి చూద్దామన్న సరదా నిర్మాతల్లో క్రియేట్ అవుతుంది కదా. మొన్న దళపతి మేకర్స్కి జరిగింది. మరి రేపు తల విషయంలో ఇదే రిపీట్ అవుతుందా? లైఫ్ ఫుల్ సర్కిల్ కావడం అంటే ఇదే కదా అంటూ విజయ్తో కలిసి నటించిన సినిమాలను గురించి రీసెంట్గా గుర్తు చేసుకున్నారు త్రిష. ఆమె మాత్రమే కాదు, దళపతి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు గిల్లీ రిలీజ్ హిట్ ని. 20 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయంటే నిర్మాతలు ఎలాగూ హ్యాపీ కదా. వాళ్లను చూశాక సేమ్ టు సేమ్ అలాంటి ఆనందాన్ని కోరుకుంటున్నారు బిల్లా ఫ్యాన్స్. అజిత్ పుట్టినరోజున బిల్లాను రిలీజ్ చెయ్యాలనేది కాలీవుడ్ ప్లాన్. అదే రోజున దీనా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త సినిమా రిలీజులకున్నంత హడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో బాగా అలవాటైన ఈ కల్చర్ ఇప్పుడు కాలీవుడ్ లోనూ కలర్ఫుల్ గా కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.